చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియాలో పెళ్ళిళ్ళకు బంగారం లేనిది అవును జరగదు. అవును. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బంగారం ఒకప్పుడు 1,00,000 లోపే ఉండేది. ఇప్పుడు 2,00,000కి పోతా అన్నది కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే పెరుగుతూ చెప్పలేము. అంటే ఇప్పుడు ఫ్యూచరిస్టిక్స్ అని ఒక పదం ఉంది, మార్కెట్ వాచ్ అని ఇంకోటి ఉంది. చాలా మంచి కంపెనీస్లో మార్కెట్ స్టడీ కోసం ఒక టీం ఉంటుంది సపరేట్గా. మార్కెట్లో అనే డైలీ బేసిస్ దే టచ్ గోల్డ్ రేట్స్ కూడా అనే డైలీ బేసిస్ ద గోల్డ్ రేట్స్ డిటర్మిన్ అవుతాయి. ఏ రోజుకి ఆ రోజే డైలీ బేసిస్లో కరెంట్ ప్రైస్. అమెరికా అటువంటి దేశాల్లో కూడా ఇంకా ఎక్కువ, అంటే అనే అవర్లీ డేలో కూడా 2-3 సార్లు మార్నింగ్ ఉన్న రోటు ఈవినింగ్ రేట్ ఉండదు. సో మార్కెట్ డైనమిక్స్ అంటాం. ఓకే, మార్కెట్ డైనమిక్స్ అని అవన్నీ కొంచెం హై ఎండ్ వర్డ్స్. మొత్తానికి డిమాండ్ సప్లైని పట్టి ధర పెరగడము తగ్గడము అనేది జరుగుతుంటుంది. ఓకే, డిమాండ్ సప్లై ఎక్కువ ఉందనుకోండి, గోల్డ్కి సప్లై ఎక్కువ ఉండే అవకాశం తక్కువ. అంటే గోల్డ్ ఎట్లా తయారవుతుంది ఇది అనేది ఆ మధ్యలో ఒక సీరియల్లో 4-5 రకాల గోల్డ్ ఉంది అనేసి చెప్తా ఉంటారు వాళ్ళు. మేరు పర్వతం అని అంటాం, మీరు పేరు విని ఉండొచ్చు. మేరు పర్వతం అంటే మేరు పర్వతంలో అంతా బంగారమే, అనువనువు బంగారం మేరు పర్వతం. అది ఊహాత్మకంగా చెప్పినరో లేదు, కానీ మొత్తానికి ఇదంతా మినరల్ భూమిలో నుంచి వచ్చినవే. ఇవి కొండల్లో నుంచో భూమిలో నుంచో అట్లా వచ్చినవి. కొన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారము అంటే ఒరిజినల్ బంగారము కృత్రిమంగా తయారు చేయరాదు. అలానే రక్తం తయారు చేయరాదు. మనం మా అయితే రోల్డ్ కూడా చేస్తారు. మచిలీపట్నంలో మనకి ఫేమస్, అది ఆ సిటీ చాలా ఫేమస్ రోల్డ్ గోల్డ్ దానికి. కానీ దీనికన్నా అది ఎక్కువ పేరు పడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు మామూలు ఇప్పుడు నీకు కానీ నాకు కానీ ఇప్పుడు ఎవరన్నా అక్కడ 2 ఉంగరాలు పెడితే ఒకటి రోల్డ్ గోల్డ్ అయితే మనకు తెలియదు ఏందో ఏమో. కానీ ఇది ఎందుకు మనకు ఒరిజినల్ గోల్డ్ పెట్టుకుంటామంటే సెంటిమెంట్. దాంట్లో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. గోల్డ్ స్నాచర్స్, అల్లో గోల్డ్ వేసుకొని పోతే మోటార్ సైకిల్ మీద 2 వస్తాడు, ముందర డ్రైవ్ చేస్తాడు, వెనక వాళ్ళు లాగేసుకెళ్తుంటాడు. దాంట్లో ప్రాణాలు పోయిన కేసులు కూడా చాలా ఇదవుతున్నాయి. ప్రాణాలు పోకపోయినా కూడా చేనైతే పోయింది, మెడ కోసుకుపోతుంది కూడా ఇట్లా లాక్కపోవడంతోనే. అందుకని చాలామంది ఇప్పుడు ఇంకా తెలివిగా ఒరిజినల్ గోల్డ్ ఏమో బ్యాంకులో లాకర్లో పెట్టుకుంటారు, రోల్డ్ గోల్డ్ వేసుకుని బంగారం ఉంది కానీ ఒంటి మీద ఉండదు. సో అట్లా అంతే, ఒకళ్ళు తెలివితే ఇంకోటి అట్లా. కానీ ఇలా పెరుగుతూ పోతుంటే మళ్ళీ పెళ్ళిళ్ళు ఎలా సార్? ఇప్పుడు అంటే చాలామంది బంగారం పెడితేనే జరుగుతుంది. అది తగ్గింది సురేష్, అది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కొంత కనీస బంగారం అనేది ఉన్నా కూడా సెంటిమెంటల్ వాల్యూలో వరకట్నం అనేది పోయింది కదా. పోయింది అంటే పోయింది, ఉంది అంటే ఉంది. ఎట్లా ఉంది ఇది చాలా చమత్కారమైన పాయింట్. ఎట్లా ఉంది అంటే కట్నం రూపంలో ఎవడు అడగట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళకి ఒకటే అమ్మాయి, ఇద్దరే అమ్మాయి లేదు. వాడు ఉన్న ఆస్తి ఏం చేసుకోవాలి, వాడు సంపాదన బాగానే ఉండే, వాడు వద్దనుకున్నా కూడా బిడ్డలకి ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ వీడు వరకట్టమంటాడు ఎందుకు? వేరే ఆప్షన్ లేదు. ఆ రకంగా వరకట్టం పోయింది. పాయింట్ క్యాచ్ చేసుకుని ఉంది పోయి ఆ రకంగా పోయింది. మంచిదే కదా. అంటే వీళ్ళు ఇప్పుడు లేడీస్ కూడా గర్ల్స్ కూడా ఒప్పుకోవట్లేదు. వరకట్నం అంటే అబ్బాయి వద్దంటారు. అంటే వరకట్నం అడుగుతావా, అడగకూడదు, సభ్యత కాదు అన్న అండర్స్టాండింగ్ ఆ పాయింట్లో వెళ్తుండ్రు. వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు సభ్యత కాదు అనేసి. ఇంకా కొన్ని కానీ మనకి కొన్ని బ్యాండ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు పెళ్లి ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు జనరల్గా? ఎవరు? అమ్మాయి వాళ్ళు. అది తప్పు కదా, ఈక్వల్గా పెట్టుకోవాలి కదా. అది రావాలి, నా ఒపీనియన్లో అది రావాలి. వాట్ ఎవర్ ఇస్ ద భోజనం ఖర్చు ఎంత అయిందో, పెళ్లి మెయిన్ భోజనము 1 పూట 2 పూటలు ఉంటుంది మహా అయితే. మనం ఎదుర్కోళ్ళు అంతకన్నా ఎక్కువ ఉండదు. మనం ఎదుర్కోళ్ళు ఉంటాం ముందు రోజు, తెల్లారి మ్యారేజ్, మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా మిగిలితే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 2 స్మాల్ గ్రూపు, 1 పెద్ద గ్రూపు. మరి దీనికి ఎంతైతే ఎక్స్పెండిచరో కళ్యాణ మండపం అన్నీ కలిపి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా. ఇది కామన్ సెన్స్ కదా. కామన్ సెన్స్ తెలిసినా కూడా వీళ్ళకేదో మేమేమో మగపిల్ల వాళ్ళమి కనుక మీరే ఇవ్వాలి అనేసి. ఇప్పుడు వాటికన్నిటికీ కాలం చెల్లిపోయింది. కొద్ది రోజులు వస్తే ఇది కూడా వస్తుంది నేను చెప్పింది. ఇది విన్నవాళ్ళు కూడా దే మే ఫాలో ఇట్. 50 డివైడ్ చేసుకోవాలంతే. కానీ అది జరుగుతుంది. ఇప్పుడు దానికి జరగాలంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చట్టాలు అనుకుంటాము మన గవర్నమెంట్, ఈ చట్టం ఉంది, చట్టం ప్రకారం మీరు ఇది వెళ్ళకూడదు. ఇప్పుడు అంటే గతంలో మన
సతీ సహగమనం ఉండేది చట్టం అప్పుడున్న బుక్ల ప్రకారం. అది సమాజం మారింది, ఆటోమేటిక్గా మారుతూ వచ్చింది. అవును. కానీ ఇది ఎలా మారుతుంది? ఇప్పుడు వరకట్నం అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది తప్ప పైకి ఉండదు. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే వరకట్నం అంటే ఇప్పుడున్న పిల్లలకు కూడా పెళ్లి చేసుకునే పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ చెప్తుండే కట్నం అడగదు నాన్న అనేసి. మీకు అది అర్థమైందా? మీ దీంట్లో అంటే అడుగుతున్నారా? ఇప్పటికి అడిగితే వీళ్ళు వద్దంటున్నారు. అమ్మాయి వాళ్ళేమో వరకట్నం అడిగే పిల్లవాడు నాకు వద్దు అని ఆమె అంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఏంటంటే పెళ్లి ఖర్చు కూడా రేపు ప్రొద్దున వస్తుంది. పిల్లవాడు ఎన్లైటెండ్ బాయ్ అంటాడు, మొత్తం ఖర్చు వాళ్ళు ఎందుకు నాన్న, సగం నేను ఇస్తా అంటాడు. డేస్ వస్తాయి, డేస్ ఆర్ నాట్ ఫార్, మేబీ అనదర్ 4-5 years ఆర్ సంథింగ్ లైక్ దట్ డెఫినెట్గా వస్తుంది. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్ పై ఈ బంగారం హెచ్చు తగ్గులు ఎలాంటి చూపెడుతుంది సార్? మరి ఏమి లేదు, షిఫ్ట్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు మీకున్న డబ్బులు ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో ఏదైనా పెరుగుతూనే ఉంటుంది, షార్ట్ టర్మ్లో హెచ్చు తగ్గులు నడుస్తుంటాయి. ఇది మూలము, బేసిక్. ఇప్పుడు మీకు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గితే గోల్డ్లో పెరుగుతుంది, గోల్డ్లో తగ్గితే దీంట్లో పెరుగుతుంది, ఇది తగ్గితే రియల్ ఎస్టేట్లో హెచ్చు తగ్గులు అనేది కన్ఫామ్. యా. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఈ బంగారం గురించి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్లుగా వరకట్నంలో బంగారం మెయిన్ ఇష్యూ. అది ఉంటే సార్ అన్నట్లుగా బంగారం వద్దనే వాళ్ళు కావాలా, అంటే వరకట్నం వద్దు మాకు అనే స్టేజ్కి ఇప్పుడు మనం సొసైటీ అనేది చేంజ్ అవ్వాలి కంపల్సరీ. మీ అన్న పాటు 100% రైట్. కానీ ఆ మూమెంట్ రావాలని 100%గా కోరుకుందాం. మీ అన్నమాట నిజంగా ఫ్యూచర్లో అవ్వాలి కూడా. అది అలా ఉంటే మేబీ మీరు అన్నట్టు ప్రకారం అలాంటివి జరగవు దీనికి సంబంధించినట్టు. సార్ ఈరోజు మనం బంగారం గురించి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్.